ఎప్పుడు మధ్యలో దూరనీకి వస్తుంది పానకం ఇప్పుడు ఇక్కడ ఓకే ఇప్పుడు అంతా వచ్చేస్తారు ఇక్కడ ముందరలో పోదాం ఇక్కడ మనకు వదులుతారు ఇక్కడ వస్తారు వాళ్ళందరూ ఇక్కడ ఉంటే కూడా సౌండ్ వస్తుంది అదే టైం లేదు నిన్న అలా అనడం మొత్తం అది క్రాస్ చేసిరేంద్రా మొత్తం పోతుంది మెల్లనే వాడతా మంచివాడు నా గల్గల్ పట్టీలు ఒక్కొక్కటి పోలీసులు పక్కన ఉన్నాడు అన్న హీరోలానే వెనకాల లెజెండరీ ఏం మాట్లాడితే ఎందుకని అర్థమవుతుందా అయ్యో చెప్తే ఎందుకు ఎక్కువ నువ్వు ఎవరిని అనుకుంటాను నేను అలానే అనుకుంటున్నాను షూస్ వేసుకో అన్న ఫోటో దించండి కెమెరా అన్న ఫోటో దించండి మనకు మదుపు వస్తారు కదా పోలీస్ కొంచెం పండైపోయింది కొంచెం నార్మల్గా గట్టిగా నార్మల్ పందిలా వాడకండి నువ్వు పందిలా వాడుకో నువ్వు ఈ నుండి వాడుకో నువ్వు పాడు నేను గుడ్ గర్ల్ పోలీసు 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 అంకుల్
వెనకపైన దొబ్బుతూర్రే. సెల్యూట్ పెట్టాలి. క్లాప్స్ కొట్టి 3, 2, 1 స్టార్ట్ అంట. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की जय, बोलो भारत की जय, बोलो भारत माता की जय। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा हिंद हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय दाता जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है बोलो स्वतंत्र भारत माता की विनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा हिंद हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तब शुभ आशीष मागे गावे तब जय दाता जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है बोलो स्वतंत्र भारत की भारत
ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలరితరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की जय स्वतंत्र भारत की हिमाचल यमुना गंगा उज्जल जलरितरंगा तव शुभ नामे जाये तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे महात्मा गांधी की సమావేశం సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ షెట్కర్ మరియు మన శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు, మరి కౌన్సిలర్స్ పెద్దలు శేఖర్ రెడ్డి గారు, రషీద్ సాబ్ గారు, శంకరయ్య స్వామి గారు, వీళ్ళందరికీ నాతోటి వచ్చిన కార్యకర్తలకు జూలనాయక్ గారికి అందరికీ నా యొక్క నమస్కారములు. పత్రికా విలేకరు మా అతి తక్కువ కాలం మాకు సమయం ఇచ్చిన మేము ప్రతిదీ ఎమ్మెల్యే సార్ మరియు ఎంపీ గారి సురేష్ కుమార్ షెట్కర్ మరియు సంజయ్ రెడ్డి సహకారంతో నారాయణఖేడ్ అభివృద్ధి పరిచినాం. 9 నెలలే మాకు సమయం ఉండే. యాక్చువల్గా మేము 5 ఏళ్ల కోసం మేము ఎలక్ట్ అయ్యాం. కానీ గత ప్రభుత్వం దొంగ దాడిన వాళ్ళు చైర్మన్షిప్ తీసుకున్నారు. కానీ లాస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డాక్టర్ సాబ్, ఎమ్మెల్యే సాబ్ మరియు ఎంపీ సాబ్ సహకారంతో నేను చైర్మన్ అయ్యాను. ప్రతిదీ నేను నారాయణఖేడ్ ప్రజలకు సౌకర్యం అందించాను. కష్ట సుఖాల్లో వాళ్ళు ఎప్పటి ఉన్నాను సార్. ఇంతటితో నా ఉపన్యాసం. సార్ గౌరవ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారు. సార్ గౌరవ శాసనసభ్యులు మాట్లాడుకోవచ్చు. ముఖ్యమంత్రి చెప్పండి కమిషనర్ గారు ఏమేమి నడుస్తున్నాయి కొంచెం లైట్గా బ్రీఫ్గా. నేటి వీడిపోలు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ గారు మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ పట్ల సంజయ్ రెడ్డి గారు, గౌరవ చైర్మన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ మరియు గౌరవ పెద్దలు, గౌరవ మండల అధ్యక్షులు, గౌరవ ప్రజలు మరియు పత్రికా మిత్రులందరికీ మా తరఫున నమస్కారం. ముఖ్యంగా సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో నేను గత ఫిబ్రవరి నెలలో రావడం జరిగింది సార్. ఈ కౌన్సిల్ బాడీతో పాటు మేము రావడం జరిగింది సార్. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలో సార్ మేము వచ్చిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము టీవీఎఫ్ఐడిసి ద్వారా గౌరవ ఎంపీ ఎమ్మెల్యే గారి ద్వారా 20 కోట్ల రూపాయలు నిధులు మంజూరు జరిపి వాటితో ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో మేము సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణం చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా అమృత్ 2.0లో భాగంగా 13.20 కోట్లతో గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా 2 రోజుల క్రితం మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సార్. అది కూడా మేము తొందరగా పనులు చేసి నారాయణఖేడ్ పట్టణ ప్రజలందరికీ
తాగునీరు అందిస్తామని కోరుచున్నాం సార్. ముఖ్యంగా మేము ఈ పాలకవర్గము ఈ 11 నెలలు నేను వచ్చిన తర్వాత సార్ మేము ముఖ్యంగా నీటి సమస్య చాలా ఉండే. వేసవి కాలంలో ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారు SCREDEAలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సార్ మాకు మున్సిపాలిటీకి తగినంత నీరు అందించి మాకు ఎటువంటి వేసవి కాలంలో ఇబ్బంది లేకుండా చూసినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా సార్ గౌరవ ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పారు సార్ మాకు నారాయణగేట్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పారు సార్. తప్పకుండా మేము అటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం సార్. మరియు అదేవిధంగా నీటి సరఫరాకు కొత్త కాలనీస్ ఎక్కువైనాయని చెప్పేసి మీరు తెలియజేయడం జరిగింది సార్. అది కూడా ప్రతిపాదన సిద్ధం చేసి తమరికి త్వరలో పెడతాం సార్. అదేవిధంగా సార్ నారాయణగేట్ పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువైతుందని చెప్పి సార్ గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ అప్రోచ్ గా సార్ లింక్ రోడ్స్ గతంలో ఉన్నటువంటి పాలనలనేది మేము లింక్ రోడ్లుగా చేస్తూ కనెక్టివిటీ చేస్తున్నాం సార్. ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి పారిశుద్ధ్యము, ఈ నీటి సరఫరా, లైటింగ్ సంబంధించి మేము అన్ని విధాలు చేసినాం సార్. ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత మేము 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అందరికీ ధన్యవాదాలు సార్. గణతంత్ర దినోత్సవ 76వ గణతంత్ర శుభాకాంక్షలు. రేపటితో పాలకవర్గ పీరియడ్ ముగియబోతా ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ షెట్కర్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారు, మరి కమిషనర్ జీవన్ గారు, జీవన్ నాయక్ గారు, వైస్ చైర్మన్ మా సోదరుడు శంకర్ గారు, ఇంకా వేదిక పైనటువంటి అందరు కౌన్సిలర్లందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ ప్రముఖులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మీరందరికీ తెలుసు, అందరూ నారాయణఖేడ్ మొత్తము రూలింగ్ పార్టీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కూడా నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఇవ్వడం జరిగిందని చెప్పి, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి మెజార్టీ ఇస్తే దొంగదారిన కోప్షన్ మెంబర్లు వాళ్ళందరూ చేసుకొని వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా జీవన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీ ఉంటే కూడా నారాయణఖేడ్ గురించి మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకొని ప్రయత్నించినా కూడా మనం చైర్మన్షిప్ పదవి పొందలేకపోయినాం. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు పరిణామాలు. మనం మళ్ళీ మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఆయన ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారికి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. వారి కౌన్సిలర్లు కూడా గత ప్రభుత్వంలో అభివృద్ధి ఏం జరగలేదని వారు కూడా మాకు సహకరించడం జరిగింది. కాబట్టి ఈ 11 నెలలు మేము వచ్చిన తర్వాత 1.5 year అవుతా ఉంది. 1.5 yearలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరందరూ చూస్తారు, ముఖ్యంగా అన్నీ తాగునీటి సమస్య చాలా ఉండే. తాగునీటి సమస్య గురించి NAP ద్వారా కూడా సపరేట్గా నారాయణఖేడ్ మన టౌన్కి నీళ్ళు తీసుకురావడం జరిగింది. తర్వాత రోడ్లు, ఒక నేషనల్ హైవే ఇక్కడ మనదైతే మెయిన్ హైవే ఒకటి ఉందో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఫస్ట్ రోడ్ వైడనింగ్ చేసిన తర్వాత డివైడర్ కడితే బాగుండే, కానీ ఆ డివైడర్ కట్టడం వలన ఉన్న రోడ్డు కూడా పోవడం జరిగింది. చాలా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇదే కాకుండా ట్రాఫిక్ ఎక్కువైంది, యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతూ ఉన్నాయి. తర్వాత పరిశుభ్రత కూడా లోపించింది. మేమందరం కూడా దీనికి మీటింగ్లో మొత్తము తీర్మానం చేసి ఆ ప్లాస్టిక్ నిర్మూలన చేయాలని చెప్పేసి మేము ఇక్కడ చేపట్టడం జరిగింది. చాలా మట్టుకు ప్లాస్టిక్ నిర్మూలిస్తూ ఉన్నారు. ఇంచుమించు 60%, 70% దాన్ని సాధించడం జరిగింది మున్సిపాలిటీ తరఫున. తర్వాత ముఖ్యంగా విద్యుత్తు, లో వోల్టేజ్, నారాయణఖేడ్ ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా లో వోల్టేజ్ అని చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మరి ఏం చేసినో నాకు అర్థం కాదు. వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా లో వోల్టేజ్, ఎక్కడ చూసినా మళ్ళీ కరెంటు ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. కరెంటు ఇబ్బందులు స్టార్ట్ కాగానే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయిందని చాలా ఫస్ట్ ఇంకా మేము పదవిలోకి వచ్చి మేము ప్రభుత్వం ఏర్పడి 1 నెల 2 నెలలు కూడా కాలేదు, కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందని ఇట్లా మొత్తం బ్లేమ్ చేయడం జరిగింది. దాన్ని తీసుకొని కనీసం ఒక 5 165 kV ట్రాన్స్ఫార్మర్లు ఇక నారాయణఖేడ్ టౌన్కి, తర్వాత ఒక 10 100 kV ట్రాన్స్ఫార్మర్లు, ఇక సింగిల్ ఫేస్ అవన్నీ అయితే పర్వాలేదు. తర్వాత చాలామంది డీడీలు కట్టి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంత 6 నెలలు 8 నెలలు సంవత్సరం నుంచి. అట్లాంటి వాళ్ళకు కూడా సరిగా విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయింది. అట్లాంటి వాటిని మేము అన్నిటి కూడా మేము రాగానే మొత్తం క్లియర్గా అందరికి ఎప్పటికప్పుడు డీడీల ప్రకారం డేట్ ప్రకారం అన్నీ
చేయడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ కూడా 3-4 సార్లు రివ్యూ పెట్టలేదు. ఓన్లీ కరెంట్ డిపార్ట్మెంట్ మీదనే 4 సార్లు రివ్యూ పెట్టడం జరిగింది. నియోజకవర్గంలో కరెంటు ప్రాబ్లం ఎక్కడ ఉండకుండా చేయాలని చెప్పేసి మా గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు దీనికి 4 శంకరంపేటకు 70 లక్షలు, దీనికి 4 కోట్లు ప్రతిపాదిస్తే 3 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు మనకు శాంక్షన్ అవుతుంది. ఎక్కడ పోయిన లైన్స్, కొత్త లైన్స్ వేయలేదు, కొత్త బైఫర్కేషన్ లైన్స్ వేయలేదు. ఎలాంటి ఎప్పుడు ఉన్నానో గత కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు అట్లే ఉన్నాయి, ఒక్క సబ్స్టేషన్ కూడా లేదు. కాబట్టి మళ్ళీ నారాయణఖేడ్కు లో వోల్టేజ్ అని అంటే నారాయణఖేడ్ చుట్టుముట్టు ఎక్కడ ప్లేస్ లేకపోతే తిమ్మాపూర్లో జాగా తీసుకొని అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. పర్మనెంట్గా ఎన్ఏపీ పథకాన్ని పునరుద్ధరించి నారాయణఖేడ్ టౌన్కు ఇంకా 4-5 గ్రామాలకు మళ్ళీ నీటి కొరత లేకుండా చూడాలని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. అట్లే అమృత్ల 13.5 కోట్ల రూపాయలతోనే మొన్న ఎంపీ గారు తర్వాత కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో మొన్ననే ఫౌండేషన్ వేసి 3 వాటర్ ట్యాంకులకు మరొక సంపుకు 10 లక్షల కెపాసిటీ గల సంపుకు మేము చేయడం జరిగింది. అది తక్కువ, ఇంకా సరిపోదు మనకు. గతంలో నల్ల కనెక్షన్లు కేవలం 1200 నల్ల కనెక్షన్లు చూపించడం వల్ల మనకందరికి మొత్తము బడ్జెట్ కూడా తక్కువ వచ్చింది. యాక్చువల్గా 5000 కనెక్షన్లు ఉన్నాయి మొత్తం. మరి ఎందుకు చేయలేదు అప్పుడు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కనీసం రికగ్నిషన్ రానికి ఒక కనెక్షన్కు 100 రూపాయల చొప్పున తీసుకొని అన్ని రిజిస్టర్లో ఎక్కించి స్ట్రీమ్లైన్ చేసి మళ్ళీ ప్రతిపాదనలు పంపారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు కూడా వారు కూడా దాని గురించి ప్రయత్నిస్తామని చెప్పింది. ఎందుకంటే అమృత్ అనేది మున్సిపాలిటీలకు నీటి సమస్య తీర్చేది, కేవలం కేంద్ర ప్రభుత్వ వాటా ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు కూడా దాన్ని ప్రయత్నిస్తామని చెప్పి మొన్ననే చెప్పడం జరిగింది. ఇక రోడ్ల గురించి ఎక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ లేదు, 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తే కూడా మొత్తం ఒక R&Bలో మొత్తం సిఆర్ఎఫ్ ఫండ్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఆ R&B ఫండ్స్లో కేవలం 80 కోట్ల రూపాయలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అదే పంచాయతీరాజ్ రోడ్లు అయితే 15 కోట్ల రూపాయలు, మళ్ళీ ఒకసారి 15 కోట్లు, మళ్ళీ 15 కోట్లకు ప్రతిపాదన పెట్టడం జరిగింది. తర్వాత ఎంఆర్ఆర్ గురించి అది సిఆర్ఆర్ ఫండ్స్, ఎంఆర్ఆర్లో ఇంకా 20 కోట్ల రూపాయల ప్రతిపాదన పెట్టడం జరిగింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ట్రాఫిక్ తగ్గించాలని అందరికీ భూములు కోల్పోయే వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేసి కొంచెం భూమిలో పోయినా కూడా మనకు అందరికీ ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి చుట్టుముట్టు తర్వాత రామ మందిర్ కానీ అక్కడ పోవాలంటే మనకు అప్రోచ్ లేకుండే, ఇక్కడ నుంచి కంటికి పోవాలంటే చాలా ప్రాబ్లం ఉండే. దాని తర్వాత మొత్తం ఒక రింగ్ రోడ్ లాగా, రింగ్ రోడ్ మనకు కొత్త మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీకి అవకాశం లేదు శాంక్షన్ కావడానికి. ఉన్న రోడ్లన్నింటినీ కలిపి లింక్ రోడ్ల ద్వారా అన్నీ కూడా మొత్తం సరౌండింగ్ నారాయణఖేడ్ సరౌండింగ్ ఒక రింగ్ రోడ్ మాదిరిగా 40 ఫీట్లు 35 నుంచి 40 ఫీట్ల వరకు విస్తరిస్తున్నాం. దీనికి విస్తరించడానికి మళ్ళీ సిఆర్ఆర్ ఫండ్ల మొత్తము బీటీ రోడ్ కూడా కన్వర్ట్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత దీన్ని ఏదైతే ఉందో ఇప్పుడు నారాయణఖేడ్ టౌన్లో మనకు ఇది అయిపోయిన తర్వాత బైపాస్ రోడ్డు 5 కోట్ల రూపాయలు పెట్టి ఇసుక కాస్ట్ ఉన్నందువల్ల ఇంకా పనులు స్టార్ట్ చేయలేదు. అది ఒక 5 కోట్ల రూపాయలతోని మొత్తం అది బైపాస్ రోడ్ కంప్లీట్ చేసుకుంటే ట్రాఫిక్ మొత్తం దాన్ని డైవర్ట్ చేసి ఏదైతే మళ్ళీ పాత మెయిన్ రోడ్ ఉన్నదో దానికి కూడా మొత్తం ఒకసారి వాళ్ళు బీటీ చేసి మళ్ళా R&Bకి ఇది ఎన్హెచ్లో ఉంది, దాన్ని R&Bకి కన్వర్ట్ చేస్తారంట. ఐదర్ బీటీ రోడ్ కానీ లేదంటే టోటల్గా డివైడర్ తగ్గించి టోటల్గా సీసీ రోడ్ అక్కడ నుండి మొత్తం నెహ్రూ నగర్ వరకు కూడా సీసీ రోడ్ చేసే విధంగా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఒకవేళ అది కూడా ఈ బైపాస్ రోడ్ అయిపోతే ఆ పని కూడా శాంక్షన్ చేసుకొని చేయడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఒకటే కాకుండా మున్సిపాలిటీలో ఏవైతే అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో రేషన్ కార్డులు కానీ తర్వాత ఇండ్లు కానీ ఇంకా డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పాలి. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ మొత్తం మధ్యాహ్నం ఆపేసింది. ఎవరెవరికి ఇచ్చిందో ఒక నిజాంపేట్ పిప్రి తెలియదు, లాటరీ సిస్టమ్ అంట. గరీబ్ ఎవరైతే పూరెస్ట్ అమంగ్ ద పూర్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని ప్రతిపాదించినాం ఈ ప్రభుత్వం. తర్వాత ఇంకా మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మేము ప్రపోజల్స్ పంపితే గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 6.5 కోట్ల రూపాయలతోనే వాటికి మిగిలిన పని కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. త్వరలో దాన్ని కూడా తీసుకొని ఇందిరమ్మ ఇళ్లతో పాటు అప్పటి డబుల్ బెడ్రూమ్ ఇన్కంప్లీట్ ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ చేసి నిజంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వారిని గుర్తించి వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక వివిధ సంక్షేమ పథకాలు అయితే అందరికీ తెలిసినాయే, కానీ కేవలం ఈ వడ్డీ మాఫీ ఒకటి దీంట్లో వస్తలేదు. మెప్మా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలలో ఐకేపీ వాళ్ళకు రుణం మాఫీ అయింది, కానీ మున్సిపాలిటీలలో కొత్త మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు కాలేదు. దాని గురించి కూడా మా కమిషనర్ గారు ఎన్నోసార్లు లెటర్ రాసినారు, పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అది కూడా అవుతుంది. ఇంకా అన్ని సంక్షేమ పథకాలు కూడా చాలామందికి
యూనిట్ల లోపల ఉన్న వాళ్ళకందరికీ ఫ్రీగా విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. గ్యాస్ సిలిండర్లు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. తర్వాత 500 గ్యాస్ సిలిండర్లకు కొంతమంది సోదరిమణులు అక్కడక్కడ మాకు రాలేదు సార్ అంటే వాళ్ళ డీలర్లతో కూడా మేము సంప్రదించడం జరిగింది. నిన్న మళ్ళీ ఎండిఓలు అందరితో మీటింగ్ పెట్టుకున్నాం. ఎన్ని గ్రామాలలో కూడా ఈ 500 సిలిండర్ పథకం కొంచెం ఇంకా చాలామందికి రాలేదని చెప్పేసి కంప్లైంట్స్ వస్తే మళ్ళీ ఒకసారి డీలర్లు అందరినీ పిలిచి ఎంతమంది ఎల్పిజి గ్యాస్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అందరి ఎండిఓలను పిలిచి డిఎస్ఓని పిలిచి త్వరలో మీటింగ్ పెట్టమని చెప్పేసి నిన్ననే చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అన్నీ ఒకటి ఎందుకంటే మనకు బడ్జెట్ లేదు. తక్కువ బడ్జెట్లో అప్పులు చేసి మనమేమో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలతోనే కేసీఆర్ గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో 7.5 లక్షల కోట్ల అప్పుతో పెట్టడం జరిగింది. మళ్ళీ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బిల్లులు 45,000 కోట్లు, డిస్కమ్లకు కరెంటు బకాయిలు 80,000 కోట్లు, ఎన్నో గ్రామ పంచాయతీలకు అంత పారిశుద్ధ కార్మికులకు కూడా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కూడా చాలా 6 నెలలు పెండింగ్ పెట్టిపోవడం జరిగింది. ఇవన్నీ ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తూ కొంచెం లేట్ కావచ్చు కానీ ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా అన్నీ కూడా నెరవేరుస్తాము. మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ముగిస్తా ఉన్నాం. ఈరోజు 26 జనవరి అంటే మన భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి నారాయణఖేడ్ మొట్టమొదటి మున్సిపాలిటీ కార్యవర్గం పాలకవర్గం ముగింపు సమావేశం ఇది నాతో చేసిన మన స్థానిక శాసనసభ్యుడు సోదరుడు సంజయ్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ దిగబోయే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ శంకర్ గారు, వైస్ చైర్మన్ శంకర్ గారు, మన మిగతా మా కౌన్సిలర్స్ అందరి పేరున చాలా ఉన్నారు. అందరికీ కౌన్సిలర్లకు గత 5 సంవత్సరాలు ఏ పార్టీకున్నా తమ వంతు కృషి చేసిన చైర్మన్లకు ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి నాతోటి చేసిన మా సీనియర్ నాయకులు మరి మాజీ ఎంపీపీ జూలా నాయక్ గారు, మరి సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ శంకరస్వామి గారు, మరి సోదరుడు చంద్రశేఖర్ గారు, మరి మిత్రులు రషీద్ గారు, మా మిత్రులు సాహర్ గారు, వినోద్ గారు, మిగతా చాలామంది ఈరోజు పత్రికా మిత్రులు, చాలామంది పుర ప్రముఖులు అందరికీ మన పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు పేరున స్వతంత్ర రిపబ్లికన్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడే మొట్టమొదటిసారి తెలంగాణలో ఎన్నికలు మున్సిపల్ జరిగితే తెలంగాణలో నారాయణఖేడ్ ఒకటే మున్సిపాలిటీ కాంగ్రెస్ ఇచ్చింది. ఎంటైర్ తెలంగాణ అది ఒక్క మెజార్టీ వచ్చింది కాంగ్రెస్. అంటే తెలంగాణ ఎన్ని ఎన్నికలైనా ఎక్కడ రాలేదు కానీ మా తెలంగాణలో ఆ టైంలో కూడా మీరు మెజార్టీ ఇచ్చింది. చాలా సంతోషం. ఇప్పుడు మీకు రుణపడి ఉంటాం. అయినా కానీ ఆనాటి పరిస్థితుల వల్ల బయట సాఫ్ట్వేర్ మెంబర్లు వచ్చి చేసి ఒక 4 సంవత్సరాలు నడిచింది. మళ్ళీ ప్రజల తీర్పు వలన మళ్ళా యథాస్థితికి వచ్చి మళ్ళీ మనం ఈరోజు గత సంవత్సరం నుంచి ఆనంద్ శంకర్ గారికి మరియు మీ కార్యవర్గానికి మన మిత్రులందరూ కూడా సహకరించి ఈరోజు ఒక సంవత్సరం పాలన కాంగ్రెస్ పాలన జరిగింది. కానీ ముఖ్యంగా మన పట్టణం ఇది నారాయణఖేడ్ అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టౌన్ ఇది. మన పక్కన చూస్తాం జోగిపేట మన ఎదుగదంతా మా దామోదర్ సార్ అంటాడు ఏది మాట్లాడి జోగిపేట ఎట్టున్నది అట్లున్నది. నారాయణఖేడ్ రోజు చూస్తూ ఉంటే మాత్రమే ఉంటుంది. అంటే అంత మార్పు అనేది మన నారాయణఖేడ్ పట్టణంలో ఉంది. చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఆ మార్పుకు అనుకున్నా మనం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే అన్ని వసతులు ఇస్తేనే మనకు ఇంకా మనం ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నారాయణఖేడ్ పట్టణం ఏదో మారుమూల పట్టణం కాదు, ఇది నేషనల్ హైవే మీద ఉన్న పట్టణం.
ఇప్పుడు సంగారెడ్డి, నాందేడ్, అపోలో 161A అప్పుడు జగన్ ఎంపీగా ఉన్నప్పుడు నామకరణం చేసినాం. ఇది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ అప్పుడే ప్రపోజల్ పెట్టినాం, కానీ లేట్గా ఇప్పుడు వచ్చింది. అది కూడా 161B హైవే నెంబర్ మీద ఉన్నాం మనం, పనులు జరుపుతాం ఈ కళ్ళకి. దాంతోపాటు నారాయణఖేడ్కు బంగారు భవిష్యత్తు ఉంది. దానికి అనుగుణంగా మన వసతులు కూడా పెంచుకున్నాం. ఇప్పుడు మొన్ననే చూసినాం, నేను 2 రోజుల కింద అమృత్ పథకం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటాతో ఉంది. కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 44%, మరి 5% నాబార్డది. ఇప్పుడు పార్లమెంట్లో నేను అన్ని అమృత్ ఫౌండేషన్ వేస్తున్నా. అందరూ 50-60 కోట్లు వస్తే నారాయణఖేడ్కు 13.5 కోట్లే మంజూరైనవి. ఏంది ఇట్లా సార్? ఏం లేదు, అప్పుడు గతంలో 1200 కనెక్షన్స్ చూపించిండు, అందుకే తక్కువ ఉన్నది. బాన్స్వాడ కూడా మనతోనే అయింది, అది కూడా అంతే ఉన్నది, జనాభా అంతే ఉన్నది, కథ అంత ఉన్నది. అంటే 52 కోట్ల రూపాయలు ఫౌండేషన్ తీసుకున్నాము. అంటే ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది? మరి మనకు కూడా 50-60 కోట్లు వచ్చే అవకాశం ఉందే కదా. ఇప్పుడు 13 కోట్లు ఎందుకు వచ్చింది? దానికి మళ్ళీ సరిదిద్దాం. కలెక్టర్ గారు కూడా చెప్పినా, మొన్న ఎమ్మెల్యే గారు సంజీవరెడ్డి గారు, నేను మరి మిగతా సంబంధిత అధికారులు చెప్పినాం. మన నారాయణఖేడ్ కూడా 50 కోట్లు తేవాలి. ఇప్పుడు 13.5 వచ్చింది, టెండర్ అవుతుంది కదా, సరిపోదు మనకు. ఎందుకంటే మన నారాయణఖేడ్కు ఇంటింటికి మనం 24 గంటలు నల్ల ఇట్లా నీళ్ళు చేయాలి. ఎందుకంటే మనకు మంచిగా ఉన్నది పక్కకి, ఇంతమంది మంచిగా మనం పక్క పెట్టుకొని మరి మనం మంచిగా డైరెక్ట్ కనెక్షన్ చేసుకున్నాము. మరి దాని సంప్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా కూడా మన కొత్త సంప్ కూడా ప్రపోజల్ అవుతా ఉంది. మరి ఇంటింటికి ప్రెషర్తో నీళ్ళు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఇంకా భవిష్యత్తులో అదొక ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ని మనం ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. ఆ దిశగా మనం ఇంకా నిధులు తెద్దాం. నిధులు తెచ్చి నారాయణఖేడ్ ప్రతి కొత్త కాలనీకి ఎక్కడ ఏ మూల ఉన్నా, ఏ చిన్న ఇల్లు ఉన్నా కానీ మనం పైప్ లైన్ వేసుకొని ప్రెషర్తో మరి మన గుంతలు కొట్టకుండా ప్రెషర్తో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మనకు అవకాశం ఉంది. నిధులు కూడా వస్తాయి, రాదన్న మాట కాదు. తప్పకుండా ఎమ్మెల్యే గారు మేము కృషి చేసి నిధులు చేస్తాం. 100% నాకు అది విశ్వాసం ఉంది. నారాయణఖేడ్కు మరి మంచి నీటి సౌకర్యం కల్పిస్తాము, అవకాశం ఉంది అని కూడా మనం చేస్తున్నాం. రెండోది రోడ్స్. ఎందుకంటే నారాయణఖేడ్ పట్టణం మన డివైడర్స్ చేసినాను ఏదో స్టేట్ దీంతో కొన్ని నిధులతో ఎలక్షన్ ముందు చేసినారు. ఏదో పర్వాలేదు, అయినంతవరకు వాళ్ళు చేసినందుకు సంతోషం. కానీ మనం చేసే బాధ్యత కూడా ఉంది. మొన్న నేను నేషనల్ హైవేస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకు నేషనల్ హైవే నడుస్తూ ఉంది. ఒక 50-60 కోట్లు దానికన్నా లెస్లో పోయిన కాంట్రాక్టర్ లెస్ పోయింది. 500 కోట్లు ఉంటే ఆయన 20% లెస్ పోయి పని చేస్తున్నాడు. మన అట్లుంటే ఆ అమౌంట్ ఏమైనా 50-60 కోట్లు ఉంటే మన నారాయణఖేడ్ పట్టణానికి కూడా మనం, అంటే ఇది లేకపోతే మంగళపేట ఉంది, మంగళపేట నుంచి రాజీవ్ చౌక్ నుంచి మనం అక్కడ వరకు కూడా ఆ ఫండ్స్ వాడుకోవడానికి వీలుందని చెప్తా ఉన్నాం. దానికి వాళ్ళకి సంబంధించిన నేషనల్ హైవేస్తో మాట్లాడి ఒక ప్రపోజల్ తయారు చేసి నారాయణఖేడ్ పట్టణం మొత్తం లేదంటే అందరు సహకరించారు. ఇల్లు పోతున్నాయి, నా దుకాణంలో పోతుందంటే అది కూడా ప్రాబ్లం మాకు. కానీ మనం కొంచెం అందరు సహకరిస్తే ఇప్పుడు మంగళపేట అంతా తయారైంది, మా సంపాదన అంతా పోయి మా ఇల్లు కొట్టేది మాకు మంచిగా ఉన్నది. కానీ అట్లా ఊర్లో కూడా అందరు సహకరిస్తే మనం ఇంకా బ్యూటిఫుల్ రోడ్డు మనం చేసుకుంటాం. నిధులు 50-40-50 కోట్లు మనకు మున్సిపాలిటీ హైవే కిందనే వస్తుంది. ఇది కూడా మనం ఎందుకంటే రాజీవ్ చౌక్ తర్వాత ఇప్పుడు బైపాస్ చేస్తున్నాం అన్నమాట వేరే. కానీ మనం ప్రపోజ్ చేసి ఈ హైవే ఏదైతే మన మంగళపేట నుంచి రాజీవ్ చౌక్ నుంచి మరి బస్వేజ్ చౌక్, పంచగాం చౌరస్తా, అక్కడికి వెళ్ళి మరి మన మనూర్ చౌరస్తా వరకు కూడా మంచి పెద్ద రోడ్స్, వైడనింగు, లైటింగు. దాంతోపాటు మనం ఇక్కడ కూడా కింద కూడా మన ఏదైతే మన్సూర్పూర్ ఉంది, నెహ్రూ నగర్ పోయేది, దాన్ని కూడా మనము పాత రోడ్ల నుంచే పోతా ఉన్నాము. ల్యాండ్ ఎక్విజిషన్ కొంచెం మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాను. మనం ఇద్దరం కలిసేది ఎందుకంటే పెండింగ్ ఉంది. మనం ఆ స్ట్రేట్ రోడ్గా తీసుకెళ్ళి మనం అక్కడ అభ్యంతరం కలిపితేనే మనం కొంచెం అన్ని విధాలు ఇది ఉంటుంది. అంత అక్కడ కూడా మనం 4 లైన్ రోడ్ డివైడర్స్ లైట్ చేసేస్తే పట్టణానికి ఒక అదే బ్రిడ్జ్ కావాలి, హై లెవెల్ బ్రిడ్జ్ కావాలా, దానికి మంచి రోడ్డు కావాలా. అక్కడ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఆల్మోస్ట్ అప్పుడు చేసిరు కానీ ఇక దాన్ని ఫాలోఅప్ లేక ఇదైంది. దాంతో
వడ్బోడులందరితో అదే మాట్లాడి వాళ్ళు కూడా చెప్పినా అందరూ సహకరిస్తారు దానికి ఊరి కోసం అందరు సహకరిస్తారు. మనం అందరు సహకారం తీసుకొని అక్కడ కూడా చేసుకుంటే అభ్యంతర చేరొస్తా మనసూర్పురాలు చేస్తే ఆడ కూడా 4 లైన్ రోడ్ లైటింగ్ అక్కడ మొత్తం చాంకన్పల్లి వరకు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దానివల్ల ఏదో నారాయణ ఒక బ్యూటిఫికేషన్ అని వస్తుంది. వైడనింగ్ ఆఫ్ రోడ్స్, మంచి లైట్స్, మంచి ఇది. మరి ఇంటర్నల్ రోడ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. మన ట్రైన్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి. గల్లీ గల్లీకి ఏమున్నా మనం స్టేట్ నుంచి నిధులు తెచ్చుకుని ఆ కార్యక్రమం కూడా చేద్దామని కూడా మనం చేసుకుంటున్నాం. మరి తప్పకుండా మన నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఏదైనా మనం అందరం కలిసికట్టుగా మరి ఈ వచ్చే ఈ పాలకవర్గం అయిపోయినా మీరు ఏమో అయిపోయిందని బాధపడకండి. మనం అంతా ఒకటే టౌను ఉండే అంత మంచి రేపు ప్రజలు ఎవరికి ఎన్నుకుంటారో తెలియదు. ప్రజల చేతిలో ఉన్నమాట ఇది. మీరు మంచి పని చేస్తే మళ్ళీ మీకు ఎన్నుకుంటున్నారు. దానిలో ఈ ప్రజాస్వామ్యంలో అది ప్రజల చేతిలో ఉంటుంది. మళ్ళీ 4 ఏళ్ళు మనమైతే ఉంటాం. 4 ఏదైతే ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగానే ఉంటాం. మా ఇద్దరు సహకారం మా నారాయణఖేడ్ టౌన్ మీద అన్ని విధాలుగా మన ఎన్ని నిధులు తేవాలని నిధులు సంజయ్ రెడ్డి గారు అంటున్నాం. మనం ఒక ఔటర్ రింగ్ రోడ్గా అయినంత వరకు అప్పుడు కూడా నేను ప్లాన్ చేసి ఉంటుంది. యాక్చువల్లీ అప్పుడే మనం ఇదైపోయింది. అభ్యంతరం నుంచి మా కసగుర్తులు కూడా అట్లా అప్పుడు ప్లాన్ చేసి ఉంటుంది. కానీ అప్పటికి మనకు సమయం లేకుండా గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. అది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ కూడా చేసుకుంటే మన టౌన్ ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా హైదరాబాద్ ఎట్లా ఔటర్ రింగ్ రోడ్ అయితే మన నారాయణ ఉన్న పట్టణానికి మరి పెరగడానికి అవకాశం ఉంది. తప్పకుండా 3 ముఖ్యంగా మన డ్రింకింగ్ వాటర్ నిధులు తెచ్చుకున్నారా, ఎక్కువ మంచి రోడ్స్ చేసుకున్నారా, ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం డ్రైన్స్ ఇది మరి క్లీనింగ్ ఆఫ్ సిటీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామో క్లీనింగ్ ఆఫ్ సిటీ కూడా చాలా డంపింగ్ అవి చేసుకుంటూ ఇంకా ఎక్కువ వెహికల్స్ పెట్టి దానికి ఉన్న డంప్ కూడా ఏదో పడేయడం కాదు. ఇప్పుడు సిస్టమ్ ఉంది, దానికి రీసైక్లింగ్ ఉంది. అటువంటి ఒక సిస్టమ్ మనం ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని కూడా గవర్నమెంట్ సహకరిస్తుంది, డబ్బులు ఇస్తుంది. అటువంటి సిస్టమ్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే క్లీన్ కూడా ఇంపార్టెంట్. హైజీన్ లేనిదే రోగాలు అవే. ఎందుకంటే సిద్దిపేటలో ఒక విషయం చూసినాను. హరీష్ రావు సిద్దిపేట టౌన్లో 2 సార్లు ఉన్నప్పుడు ఆయన బాగా మెయింటైన్ చేసిండు అక్కడ క్లీన్ అండ్ గ్రీన్లో. అట్లా మనం కూడా ఎందుకు చేసుకోకూడదు? ఆయన చేసినప్పుడు మనం కూడా మన భాగ్యస్వామి అందరి సహకారంతో మన నారాయణఖేడ్ కూడా క్లీన్గా ఉండాలనేది మనం అందరి ఎక్కడ ప్రయత్నం చేద్దాం. మరి తప్పకుండా ఈరోజు మీరు అందరూ కూడా 5 సంవత్సరాలు కౌన్సిలర్ కష్టపడ్డారు. 1 సంవత్సరం కొత్త పాలకవర్గం ఆనంద్ శెట్టర్ గారి ఆధ్వర్యంలో మరి మీరందరూ కలిసి పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినంతవరకు ఎమ్మెల్యే గారు ఇక నేనైతే 6 నెలలు అయింది, ఆయన సంవత్సరం మీద అయింది. ఇక అయినంతవరకు సహాయ సహకారాలు మున్సిపాలిటీ మనం వచ్చినాయి. ఇంకా కూడా భవిష్యత్తులో మా కమిషనర్ గారు కూడా మంచి అక్కడ ఎల్లారెడ్డి మరి మానసవాడ పనిచేసిన అనుభవం ఉంది. సౌమ్యుడు అయినా కూడా అందరు తీసుకెళ్లే వ్యక్తి. మరి అందరి సహకారంతో పుర ప్రముఖుల సహకారంతో ఏదైతే మీకు కష్టపడాలో ప్రత్యేకంగా మీ కౌన్సిలర్కు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇంకా కూడా భవిష్యత్తులో టౌన్ కోసం మంచిగా పనిచేద్దాం. ఏదైనా మన టౌన్ ఇది, మనం ఉండేది ఇక్కడ మన టౌన్కు మనం చేసుకున్నప్పుడు ఇంకెవరు చేస్తాం. మరి ఈరోజు మరి మీరందరూ వీడుకొని పోతున్నందుకు కూడా బాధ ఉంది. లేकिन భవిష్యత్తులో మళ్ళీ ఇంకా ఫ్యూచర్ మనకు అంత బాగుంటుందని మనం కోరుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం మనకి ఏర్పాటు చేసి అది కూడా ఒక మంచి రోజు 26 జనవరి అంటే మన దేశ గణతంత్ర దినోత్సవం రోజు మరి మీకు వేడుకలు కలుపుతున్నప్పుడు చిన్న విషయం కాదు. మన ప్రత్యేకంగా మీకు అందరి పేరున ధన్యవాదాలు. మీరు 5 సంవత్సరాలు పనిచేసినందుకు మరి ఇంకా ఇదే విధంగా పని చేసుకుంటూ ముందు ఉండాలని చెప్తూ మరి ఈరోజు ఈ సమావేశం మమ్మల్ని పిలిపించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు. జై హింద్. నాకని లేపు
గౌరవ చైర్మన్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానం చేయడం జరుగుతుంది. చప్పట్లు కొట్టండి. ఓకే సార్ గౌరవ వైస్ చైర్మన్ గారికి గౌరవ ఎంపీ గారు సన్మానం జరుగుతుంది. గౌరవ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గారు లాస్ట్ ఫైనల్ గౌరవ సెకండ్ వార్డ్ కౌన్సిలర్ గారు రికార్డ్ కొట్టుకో, వీడియో రికార్డ్ కొట్టు, అంటే నేను స్టార్ట్ కొట్టేస్తే ఇస్తాను. రికార్డ్ కొట్టు గౌరవ థర్డ్ కౌన్సిలర్ గారు ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ గారు ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ గారు కౌన్సిలర్ గారు సెవెంత్ వార్డ్ ఎయిత్ వార్డు సెవెంత్ వార్డ్ సెవెంత్ వార్డ్ ఎయిత్ వార్డ్ కౌన్సిలర్ గారు ఎయిత్ వార్డ్ కౌన్సిలర్ గారు ఎయిత్ వార్డ్ వీళ్ళు ప్రోటోకాల్ పాటించేస్తారు ఈరోజు కంపల్సరీ నైన్త్ వార్డ్ కౌన్సిలర్ గారు నైన్త్ వార్డ్ నైన్త్ వార్డ్ సార్ మన నైన్త్ వార్డ్ మేడం గారు వచ్చారు స్పాన్సర్ టెన్త్ వార్డ్ కౌన్సిలర్ గారు థర్టీన్త్ వార్డు 14th వార్డు 15th వార్డు సార్ 14th వార్డు 15th వార్డు సార్ మా చిన్న ఇది సార్ మా మున్సిపాలిటీ తరఫున ఎంపీ గారికి సార్ ఆప్షన్ నెంబర్ సార్ ఆప్షన్ నెంబర్ ఆప్షన్ నెంబర్ నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ అమ్మదాస్ గారు అమ్మదాస్ గారు నాయక్ గారు
గడ్డడు అంబదాస్ గారు అమ్మదాస్ గారు లైక్ సార్ సార్ గౌరవ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారు గోపాల్ పక్కన ఎంపీ గారికి సదం అట్లా చాలా వేసుకోండి అందరు శంకర్ చేసి సార్ ఓకే పట్టు అందరూ ఇప్పుడు కౌన్సిల్ కూడా ఎందరు బాడీ కూడా ప్లీజ్ వేరే సైడ్ రాజు పడవడానికి మళ్ళీ మీరు చూడు ఓకేనా ఇద్దరు ఇంకో లేడీస్ ఓకే సార్ థ్యాంక్ యూ అలాగే మన యొక్క చైర్మన్ గారికి కూడా కమిషనర్ గారు మున్సిపల్ వాళ్ళు చేసుకుంటారు